మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రోడ్డుపైన పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీస్కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రజలు తరలివచ్చారు. కాన్వాయ్ ఆపి మరి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని జనంతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. వాళ్ళ అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. నాగేశ్వర్, మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రోడ్డుపైనే పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో అత్యధికంగా ఆ ప్రజాభిమానాన్ని పొందిన, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ మీద రోజు రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి విశ్వాసం పెరిగిపోతా ఉంది. దానికి తగ్గట్టు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మీద రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రజలకి అత్యంత సన్నిహితం అవుతుంది. అలాగే అత్యంత సన్నిహితుడు అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కార్యాలయం దగ్గర ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం ఉందో జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం చేరుకున్నారు. ఈ చేరుకున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి కానీ వారి యొక్క సమస్యలు తెలుపుకోవడానికి కానీ కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ కొంత కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా వారి అందరిని కూడా చూసి తమకు సంబంధించిన ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకున్న బాధలు గాని, సమస్యలు గాని, ఇబ్బందులు గాని మొత్తం క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవటమే కాకుండా ఆయన తెలుసుకునే విధానాన్ని చూసి మరలా ఒకసారి ఆయనకి ఫిదా అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గాని, ఆయన జన సైనికులు గాని, పార్టీ నాయకులు గాని. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా సహకరిస్తూ పవన్ కళ్యాణ్ అంత హుందాతనంగా ప్రవర్తించడాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆయన కొనియాడే పరిస్థితి రోడ్డు మీద కూర్చొనే ఆఫీస్ వాళ్ళ కార్యాలయం దగ్గరకు వచ్చిన ప్రజలతో రోడ్డు మీద కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వారి యొక్క సమస్యలతో ఉన్న అధికారులకు ఫోన్ చేసి మాట్లాడటం అనేది ఆ రాష్ట్రంలోనే ఒక సంచలనం అనుకోవచ్చు. ఇంత మటుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని పరిస్థితి. ఆ గతంలో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో గాని, ముఖ్యమంత్రి అయిన క్రమంలో గాని ఇలాగనే ఆ రోడ్డు పక్కన ఆపేవాళ్ళు, బస్సు అక్కడే స్నానం చేసేవారు, అక్కడే బ్రష్ చేసుకునేవాళ్ళు. ప్రజల సమస్యలు అక్కడే తెలుసుకొని వారి యొక్క సమస్యలు తీర్చేవారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్లి వారి యొక్క అర్జీలు స్వీకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకుందామని వెళ్లే క్రమంలో ఆయన మొట్టమొదటి సమావేశానికి వెళ్లినప్పుడే ప్రజలతోటి ఆయన దారిలో చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్ గాని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గాని వీరందరూ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అదే బాటలో నడవటం రాష్ట్ర ప్రజల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేసినా గానీ పవన్ కళ్యాణ్ ప్రవర్తన ఇలానే ఉంటది, పవన్ కళ్యాణ్ రాజకీయం ఇలానే ఉంటది, పవన్ కళ్యాణ్ ప్రజలతో ఇంతే ఉంటాడు అన్న కోణంలో మరొకసారి ఆయన స్వభావం కూడా బయటపడింది. ఏదైతే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి ఆయన ఆ రోడ్డు మీదే చేరేసుకొని కూర్చొని ఆ రోడ్డు మీదే వారి యొక్క బాధలు, వారి యొక్క విన్నపాలు అన్ని ఉన్నారు. ఆయనకున్న హుందాతనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇన్ని బాధ్యతలు, ఇన్ని పోస్టులు ఉంచుకొని ఆయన కార్యాలయం దగ్గరికి రమ్మనొచ్చు, లేకపోతే ఆయన ఆఫీసు లోపలికి రమ్మనొచ్చు. అలా కాకుండా అక్కడ చూసిన వాళ్ళందరినీ కూడా చలించిపోయిన పవన్ కళ్యాణ్ ఆ రోడ్డు మీద వాళ్ళ యొక్క అర్జీలు స్వీకరించారు. వాళ్ళ యొక్క సమస్యల గురించి ఆ సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. వాళ్ళని తక్షణమే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చి వాళ్ళని 10 సార్లు గాని 11 సార్లు గాని ఇలా అధికారులు పాత ఇతర అధికారులు గాని గతంలో అధికారులు గాని తిప్పినట్టు తిప్పవద్దని గట్టిగా చెప్పారు.
సమస్యల మీద వచ్చిన వారికి తక్షణమే ఆ సమస్య యొక్క ఆ పరిష్కార మార్గం చూపి వారి సమస్యను పరిష్కరించి పంపించాలన్నారు. ఏదైతే ఆ పేద మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు ఆ అర్జీలు స్వీకరించి ఆ అర్జీలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా వారిని మరలా తిప్పుతున్న క్రమంలో వాళ్ళకున్న ఆర్థిక శక్తి కూడా కుంటుపడుతుందనే దాని మీద కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడున్న విన్నమించుకోవడానికి వచ్చిన ఆ బాధితులందరూ కూడా ఆయన్ని చూసి చాలా ఆనందపడిన సందర్భం. అయితే ఇలాంటి వ్యక్తి మరలా ఆ రాజకీయాల్లో ఉండాలని, దీర్ఘకాలికంగా ఉండాలని, ఆ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కోరుకుంటున్నారు. స్పందన. నాగేశ్వరరావు, అంటే సుమారు ఎంతమంది పవన్ కళ్యాణ్ కలిశారు? అంటే ఎన్ని అర్జీలు వచ్చాయి? ఇప్పట్లోగా పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ అక్కడ అర్జీలు తీసుకుంటున్న సమయంలో దాదాపుగా 20 నుంచి 30 మంది దాకా అక్కడ బాధితులు వచ్చారు తమ యొక్క బాధలు అనిపించుకోవడానికి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తున్నారో, పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరించే క్రమంలో అది దావానం లాగా వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో చెక్కులు కొట్టడంతో ఆ పవన్ కళ్యాణ్ కార్యాలయం దగ్గరికి ఇంకా భారీగా చేరుకుంటున్నారు బాధితులు. దాదాపుగా పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటే కనుక గంటల వ్యవధిలోనే ఆ వందలు వేలయ్యే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం. అయితే పవన్ కళ్యాణ్ అక్కడ బాధితులకు మాత్రం దాదాపుగా 20 నుంచి 30 మంది బాధితులు ఉండగా వారి యొక్క సమస్యలు తీర్చేలోపు మరొక 50 మంది అయ్యారు. వాళ్ళ సమస్యలు కూడా తీర్చి ఆ పవన్ కళ్యాణ్ పార్టీలోని పార్టీ కార్యకర్తలు, ఎంపీ అభ్యర్థులతో, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో ఆ సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళ మడుకు వాళ్ళ సమస్యలు పార్టీ ఆఫీసులోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ నెలకు ఎన్నిసార్లు ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశం ఉంది నాగేశ్వరరావు? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటిదాకా డైలీ ప్రజా దర్బారు నిర్వహించిన ఆ దాఖలాలు అయితే కనపడలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైతే ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో, భారీ సీట్లతో అధికారం చేపట్టారో, అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా సంచలనంగానే చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రప్రథమంగా చూసుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, ఆ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా ఆ ప్రజా సమస్యల మీద ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ ప్రజా దర్బారు నిర్వహించే క్రమంలో కూడా ప్రతిరోజు వారికి 2 గంటల టైం కేటాయిస్తున్నారు. ఈ 2 గంటలు కూడా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళందరి సమస్యలు కూడా తీరుస్తున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహించే బాట పట్టారు. ప్రజల యొక్క సమస్యలు ఆ గతంలో ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో, నారా లోకేష్ ఆ ప్రజలని కలవడేమో, ప్రజలకు దూరంగా ఉంటాడన్న ఆ ముఖ్య ఉద్దేశంతోనే గతంలో నారా లోకేష్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడం కోసం ప్రతిరోజు కూడా నారా లోకేష్ ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బాధిత సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవాలని ధ్యేయంతో నారా లోకేష్ ఎలా పెట్టుకున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆ పార్టీ అధికారం రాకముందు విశాఖపట్నం నుంచి మొదలు పెట్టారు. ప్రజా సమస్యల వేదిక అని పెట్టారు. ఈ ప్రజా సమస్యల వేదిక విశాఖపట్నంలో పెద్ద గొడవ టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైజాగ్ నుంచి బలవంతంగా పంపించేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరలా ఇలాంటి ప్రజా వేదిక పెట్టి ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి తానైతే ముందుంటున్నానని మరొకసారి నిరూపిస్తా ఉన్నాడు సందీప్.